దగ్గర పెట్టుకొని మాపై కష్టపడి 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి కార్యకర్తల్ని నేను పుట్టకముందు నుంచి కూడా నా కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరిగింది. నేను పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఓటక్కు నాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఏజెంట్గా కూర్చొని పనిచేశాను. నా కుటుంబాన్ని కాదని ఆ ఏజెంట్గా కూర్చునే క్రమంలో నేను పనిచేశాను. ఏ రోజైనా కానీ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదని నిరూపించండి, లేదా మీరు ఏవైతే మాట్లాడారో క్షమాపణ చెప్తా, అవసరమైతే తాట తీస్తా అని మాట్లాడగలం. ఇప్పుడు ఏ ఎఫ్ఐఆర్లు అయితే మీకు పోలీసు డిపార్ట్మెంట్ ఇచ్చారో ఆ ఎఫ్ఐఆర్లన్నీ మీరు చూపించండి, లేదా కార్యకర్తలకు మీరు చేస్తున్న అన్యాయం అంతా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి నేను చివరిదాకా నా ప్రాణం ఉన్నంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీతో పోరాటం చేస్తా. మీరు కేసులు పెట్టించిన భయపడను, అవసరమైతే నన్ను చంపినా కూడా భయపడను, నా కుటుంబంతో సహా పోరాటం చేస్తా. నాకు ఇంత ప్రాణం, కొన ప్రాణంతో ఉన్నా కూడా మీతో పోరాటం చేస్తా. మీరు చేసిన అన్యాయం అలాంటిది, మీతో పోరాటాన్ని అయితే ఆపను, గుర్తుంచుకోండి మేడం. సెల్ఫీ వీడియో ద్వారాగానే మీకు అన్నీ కూడా చెప్పబోతున్నా. తొందరలోనే ప్రెస్ మీట్ కూడా పెడతా. మీ పైన విపరీతంగా ఏ రోజైతే నేను విజయవాడ సెంట్రల్ ఆఫీస్లో సేవ్ మీ లొకేషన్ అని ప్లకార్డు పట్టుకున్నానో, ఈరోజు ఒక మండలం కదిలొచ్చింది. అదే 6 మండలాలు కదిలొస్తే మీ మీద ఉద్యమం ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి మేడం. ఏమైనా పొరపాటున కార్యకర్తలకు చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి అయితే ఏది తప్పు కాదు, అన్నీ ఎమ్మెల్యే గారికి తెలుసు. అన్నీ తెలిసి కూడా నంగనాచి డ్రామాలు ఆడతారు ఎమ్మెల్యే గారు. ఏదైనా పార్టీ అధిష్టానానికి చెప్తే కంటిన్యూగా నీళ్లు పెట్టడం ఎమ్మెల్యే గారికి అలవాటు. అలా కంటిన్యూలు పెట్టే మనల్ని అందరినీ భ్రమలో మాయమాటలు చెప్పి మైమరిచి ఈరోజు కార్యకర్తల కష్టాన్ని దాచుకుంటున్నారు ఎమ్మెల్యే గారు అమ్మ లీలావతి గారు. చాలా సంతోషం మేడం. మీరు ఎన్ని దోచుకుంటారో దాచుకోండి. మా కుటుంబాల గోడు వినిపించకపోదా, మేము ఏ రోజైనా చూపించకపోమా, మిమ్మల్ని మేము మా కళ్ళతో చూడకపోమా, గుర్తుంచుకోండి మేడం. ఇదే చెప్తున్నా, చివరి అవకాశం మీకు. దయచేసి కార్యకర్తలకు పని చేయండి. పార్టీ అధిష్టానం చెప్తే కూడా ఇంతవరకు మీరు స్పందించలేదు. పార్టీ అధిష్టానం చెప్పినా స్పందించకపోవడంతోనే ఈరోజు మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఒక మండలమే కదిలొచ్చింది, ఒక్కడితో యుద్ధం మొదలైంది. ఈరోజు ఒక మండలం వచ్చింది, రేపొద్దున 6 మండలాలు కదిలొస్తాయి. జాగ్రత్త మేడం. ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నా, కార్యకర్తలకు పని చేయండి. కష్టపడి పని చేశాం, నమ్మకంతో పని చేశాం. నమ్మక ద్రోహం చేశారు తల్లి కూతుర్లు కలిసి, మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టారు. మీరు కూడా ఇంతకంటే ఇబ్బందులు పడితే మా కళ్ళతో చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కార్యకర్తలారా అందరూ కూడా ఆలోచన చేయండి. ఎమ్మెల్యే గారు చేసే అన్యాయాన్ని, అరాచకాన్ని